ఫ్రెండ్స్, మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు స్టోరీ అయితే స్టార్ట్ చేయబోతున్నా. ఈ స్టోరీ రియల్గా జరిగింది. ఇది జరిగిన అతని పేరు వివేక్. అతని లైఫ్లో ఇది ఒక మర్చిపోలేని సంఘటన. ఎందుకు ఇలా అంటున్నానంటే మీరు వినే కొద్దీ మీకే తెలుస్తుంది. వివేక్ ఒక ఇంజనీరింగ్ చదివే అబ్బాయి. అయితే ఇంజనీరింగ్ 4th ఇయర్ బాగా చదువుతూ ఉన్నాడు. తనకి వాళ్ళ నాన్నమ్మ అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకు ఇంతగా ఇష్టం అంటే వాళ్ళ అమ్మ నాన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావడంతో ఎప్పుడు వివేక్ని చూసుకునేవారు కాదు, సరిగ్గా చూసుకునేవారే కాదు. కాబట్టి వాళ్ళ నానమ్మతోనే వివేక్ ఎక్కువగా ఉండేవాడు. వాళ్ళ నానమ్మతోనే బాగా పెరిగాడు కాబట్టి ఆ ఎక్కువ ప్రేమ వాళ్ళ నానమ్మ పైన. అంటే వివేక్కి ఒకరోజు వాళ్ళ నాన్న నుంచి కాల్ వచ్చింది. అదేంటి, నాన్న ఎప్పుడు కాల్ చేయడు కదా, ఈరోజు చేశాడేంటి అని వివేక్ అనుకున్నాడు. వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, వివేక్ మీ నానమ్మకి బాగలేదు, త్వరగా ఇంటికి వచ్చేయి అని చెప్పాడు. అని చెప్తే వివేక్కి ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఆ విషయం వాళ్ళ నాన్నకి చెప్పాడు. అయితే వివేక్ వాళ్ళ నాన్న ఏమన్నాడంటే మళ్ళీ వెంటనే మాట మార్చాడు. పర్వాలేదులే వివేక్, నువ్వు ఆడే ఉండి చదువుకో, నానమ్మని నేను బాగా చూసుకుంటాను, నానమ్మకి తొందరగా తగ్గిపోతుంది ఏం చెప్పాడు వివేక్కి. సరే అని వివేక్ బాగా చదువుకొని ఇంజనీరింగ్ అయిపి చేసి 2 నెలల తర్వాత ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ టాటా చెప్పి హ్యాపీగా వాళ్ళతో గడిపి ఆ రోజు నైట్ దగ్గర 9:30 అవుతుంది. ఆ టయానికి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకుంటానే నానమ్మ రా బాబు వివేక్ అని చెప్పి లోపలికి పిలిచింది. అయితే వివేక్ వాళ్ళ నానమ్మ చాలా బాగా తనకి ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్ చేసి పెట్టింది. వివేక్ తల నిమురుతూ, ఎలా ఉన్నావు వివేక్, నువ్వు రాలేదని చాలా బాధపడ్డాను అని చెప్పి వాళ్ళ నానమ్మ చెప్పింది. అయ్యో రాలేకపోయాను నానమ్మ అని చెప్పి వివేక్ చెప్పాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ నానమ్మ వివేక్ తల నిమురుతూ తనకి వివేక్కి తన చిన్నప్పుడు కథలన్నీ చెప్తూ ఆ రోజు నైటు అలా నిద్రపోయారు. తెల్లారింది. తెల్లారితానే డోర్ ఎవరో కొట్టారు. ఎవరా అని తీస్తే వివేక్ వాళ్ళమ్మ. వివేక్ వాళ్ళమ్మ వివేక్తో, బాగుండవు నాయనా, ఎప్పుడొచ్చినావు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతుంటే వివేక్ రాత్రి జరిగింది మొత్తం చెప్పాడు. ఒక్కసారిగా వాళ్ళమ్మ షాక్ అయింది. ఏందమ్మా అలా చూస్తున్నావు అని వివేక్ అడిగాడు. వివేక్కి వెంటనే వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, మీ నాన్నమ్మ చనిపోయి 2 నెలలు అవుతుంది అని చెప్తే వివేక్ చాలా బాధపడుతూ, ఎందుకు నాకు చెప్పలేదు అని గట్టిగా అడిగాడు. అప్పుడు నీ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అది చెప్తే నువ్వు ఎక్కడ ఎగ్జామ్స్ వదిలేసి వస్తావు అని మీ నాన్నగారు చెప్పొద్దన్నాడు అని చెప్పడంతో, అయితే రాత్రి అంతా ఉనింది దెయ్యంతోనా, వాళ్ళ నానమ్మ దెయ్యంగా వచ్చి తనకి ఇష్టమైన గులాబ్ జామ్ చేసి పెట్టిందా అని వివేక్ చాలా బాధపడ్డాడు. ఇది వివేక్ లైఫ్లో జరిగిన మర్చిపోలేని సంఘటన. మరిన్ని హారర్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ స్టోరీ మనకు పంపించిన వారి పేరు వివేక్. మరిన్ని హారర్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.